లోక్సభ విషయం అలాగుంటే రాజ్యసభ సమావేశంలో రాజ్యాంగంపై రెండో రోజు చర్చ జరిగింది. రాజ్యాంగం ఆమోదించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక చర్చను చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడారు. మరిన్ని వివరాలు. రాజ్యసభలో రాజ్యాంగంపై రెండో రోజు సుదీర్ఘంగా చర్చ జరిగింది. సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రెండో రోజు చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ మన దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని అన్నారు. భారతదేశం నిర్మాణంలో ఉన్న దేశం అనే భావన సరైంది కాదని అన్నారు. అలాగే సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్ని ప్రస్తావించారు. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం అవసరం లేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా చెప్పారని, అయినప్పటికీ ప్రతిపక్షాలు మత రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేశామన్నారు. प्रजातंत्र की जननी है और जब हम इसको लार्जेस्ट डेमोक्रेसी की बात करते हैं तो हमें यह भी ध्यान में रखना चाहिए कि संविधान समिति के सदस्य और संविधान के निर्माता इस बात को जानते थे कि यह देश नेशन इन मेकिंग नहीं है, यह नेशन था, पुरातन देश था और यह पुरातन देश हमारी मान्यताओं के आधार पर, हमारी संस्कृति के आधार पर, हमारे एथोस के आधार पर, हमारे पुरातन विचार पर यह समाहित था. ఓ సామాన్యుడికి అత్యున్నత పదవి చేపట్టడానికి రాజ్యాంగం అవకాశం ఇచ్చిందని జేడీఎస్ సభ్యుడు దేవేగౌడ అన్నారు. మణిపూర్లో రాజ్యాంగ హక్కుల్ని సస్పెండ్ చేశారని టీఎంసీ, సిపిఎం విపక్ష సభ్యులు ఆరోపించారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. రాజ్యాంగంపై చర్చలో అధికార పార్టీ సభ్యులు విపక్షాలపై విమర్శలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా అన్నారు. రాజ్యాంగ అమలు కోసం మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి నేతలు అందించిన సేవల్ని గుర్తుంచుకోవాలన్నారు. మొత్తంగా రెండో రోజు రాజ్యసభలో రాజ్యాంగంపై సుదీర్ఘంగా సభ్యులు చర్చించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.